అయితే ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు అనేటువంటి వార్తలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న తరుణంలో ఈరోజు నిన్న అదే పార్టీకి సంబంధించినటువంటి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ నేత ఈరోజు ఎంఐఎంను గెలిపించడానికి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. సో మాకు దోస్తీ ఉందనేటువంటి కోణంలో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి ఆ వ్యాఖ్యలను చూసే ముందు అసలు కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే ఏమవుద్ది, ఇక్కడ దాదాపు మనం చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసినాం చాలా క్లియర్గా. అంటే ముస్లిం ఓటు బ్యాంకు ఎటువైపు అయితే షిఫ్ట్ అవుద్దో అటు చాలా పెద్ద ఎత్తున ఈరోజు గెలిచినటువంటి సందర్భాలు కూడా కనబడ్డాయి. వాస్తవంగా ఇటు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా కూడా ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం, అదేవిధంగా రూరల్లో ఉన్నటువంటి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అవడంతో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంత దోబూచులు అన్నట్టు క్లియర్గా మనకైతే తెలుస్తూ ఉంది. అందుకే ఎక్కువ శాతం సీట్లు హైదరాబాద్ పరిధిలో ఉమ్మడి జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా ఏది బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అదేవిధంగా రూరల్లో ఎక్కువగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ పోలరైజేషన్లో భాగంగా ఇదంతా జరుగుతుందా అనేటువంటి కోణంలో కూడా ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్యమైన కీలకమైనటువంటి సీట్ ఏదైతుందో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు ఎవరికి లాభం చేకూరుస్తుంది? అది బీజేపీకి లాభం చేకూరుస్తుందా, లేదంటే కాంగ్రెస్కి లాభం చేకూరుద్దా, లేదంటే ఈరోజు ఎంఐఎంకి లాభం చేకూరుద్దా అంటే ఈరోజు మనం చాలా రకాల అంశాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే ఒకవేళ ఇటు ఎంఐఎం కాంగ్రెస్ పొత్తు అయితే కనుక ఖచ్చితంగా మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుద్ది. అదేవిధంగా ఇటు ఎంఐఎం చూసినట్లయితే ఇటు ఓల్డ్ సిటీలో అదేవిధంగా బీజేపీ ఎంఐఎం మధ్య హోరాహోరీ పోరు నడుస్తూ ఉంది. దాదాపు 2 to 3% ఓటు తేడాతోటి బీజేపీ ఎంఐఎం మధ్య చాలా తీవ్రమైనటువంటి పోరు నడుస్తూ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక ఒక బలమైనటువంటి క్యాండిడేట్ పెడితే కనుక ఖచ్చితంగా ముస్లిం ఓటు బ్యాంక్ కూడా కొంత షిఫ్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఈరోజు బీజేపీకి లాభం చేకూరి ఎంఐఎంకి కూడా ప్రమాదం అంచున పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ఎంఐఎం ఒక పొత్తు అంటే పరోక్షమైన పొత్తు పెట్టుకున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. అయితే ఒకవేళ అంటే కాంగ్రెస్కి చాలా రకాల మిగతా ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గాలు ఏవైతున్నాయో వాటిల్లో కొంత ముస్లిం ఓటు బ్యాంక్ ప్లస్ అవుతుంది కాబట్టి ఒక సీటు త్యాగం చేస్తున్నట్టు చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది. అయితే ఎట్లాగూ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎట్లాగూ కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి ఆ సీటు కనుక ఎంఐఎంకు త్యాగం చేస్తే కనుక మిగతా 16 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా కూడా ఏకదాటిన కాంగ్రెస్ వైపుకు వేస్తారనేటువంటి కోణంలో ఈరోజు కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం తన మాస్టర్ ప్లాన్ను ఈరోజు వేసినట్టుగా క్లియర్గా తెలుస్తోంది. అయితే ఇందులో చాలా క్లియర్గా అని చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటు వీళ్ళిద్దరి పొత్తు ఇటు కాంగ్రెస్కి అవసరం, ఇటు ఎంఐఎంకి అవసరం. ఒకవేళ పొత్తు లేకపోతే కనుక ఖచ్చితంగా బీజేపీకి చాలా పెద్ద ఎత్తున సీట్లు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ కనుక స్ప్లిట్ అయితే చాలా పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీకి లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లా బీజేపీని నిలువరించడానికి ఇటు కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు పెట్టుకున్నట్టుగా చాలా క్లియర్గా మనకైతే తెలుస్తూ ఉంది. అయితే దీనిలో భాగంగా ఒకవేళ మరి ముస్లిం ఓటు బ్యాంక్ ఏ విధంగా అయితే పోలరైజ్ అవుతుందో ఇంకొక వైపు హిందూ ఓటు బ్యాంక్ కూడా పోలరైజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. ఒకవేళ అది మరి కాంగ్రెస్ ప్లస్ అవుద్దా లేదా బీజేపీ ప్లస్ అవుదా అది కూడా ఇప్పుడే చెప్పలే వాస్తవంగా. ఎందుకంటే హిందూ ఓటు బ్యాంక్ అంత ఈజీగా పోలరైజ్ కావడానికి అవకాశాలు తక్కువ వాస్తవంగా. సో ఒకవేళ ఎంఐఎం లాగా కనుక ముస్లిం ఓటు బ్యాంక్ కనుక పోలరైజ్ అయితే కనుక ఇటు హిందూ ఓటు బ్యాంక్ కూడా బీజేపీలో పోలరైజ్ అయితే కనుక ఖచ్చితంగా మెజారిటీ సీట్లు బీజేపీ కొట్టేట అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా బీజేపీకి 8 పార్లమెంటు స్థానాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా 7 నుంచి 8 వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ 1 or 0 అంతే, అంతకు మించి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎంఐఎం ఒక సీటు గెలుస్తుందని చెప్పేసి మనం అనుకుంటాం, అది కూడా పోవడానికి అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ఎంఐఎం పొత్తులో భాగంగా ఆ సీట్ అయితే ఎంఐఎం పదిలంగా ఉంచుకున్నట్టయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. అయితే ఎందుకు ఈ యొక్క చర్చ బలంగా జరుగుతోంది, ఎందుకు మరి ఎంఐఎం కాంగ్రెస్ పొత్తు అంటే నిజమేనా అనేటువంటి కోణంలో ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఒకసారి ఎవరు మన ఫిరోజ్ ఖాన్ మాట్లాడినట్టు ఒకసారి మాటలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి క్లియర్గా ఫిరోజ్ ఖాన్ ఏం మాట్లాడుతున్నారు ఏంటో ఒకసారి చూస్తే కనుక మీకు చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది వాస్తవంగా. ఇక చూడండి ఒకసారి. కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. ఫిరోజ్ ఖాన్ విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు, ఏం జరుగుతుంది, అసదుద్దీన్ సపోర్ట్ చేయడానికి ఆలస్యమా? ఏదైనా మీకు డౌట్? దోస్తీ అయిపోయింది కదా, అసదుద్దీన్ గెలవాలి హైదరాబాద్, అది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది. రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసినారు.
నేను ఒక యోద్ధ, మా కమాండర్ ఏం చెప్తారు, మా కెప్టెన్ ఏం చెప్తారు, అదే డెలివర్ చేస్తాం. అది మా పర్సనల్ ఫైట్ అసదుద్దీన్తో ఉంటుంది ఎప్పుడు. కానీ పార్టీ చెప్పింది అసదుద్దీన్ గెలవాలి, మా ఫైట్ కంటిన్యూ చేస్తాం, అతన్ని గెలిపిస్తాం. పార్టీ స్పష్టంగా చెప్పిందా? మీ పర్సనల్ అయితే ఎప్పటి నుండో ఫైట్ చేస్తున్నారు, ఆ బోగస్ ఓటర్ విషయంలో కూడా ఫైట్ చేస్తున్నారు. పార్టీ ఏంది? పార్టీ ఏం చెప్పింది అంటే ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్కి నువ్వు కొట్లాడు, మేము మీతో ఉంటాం 100%. కానీ ఇప్పుడు ఎంఐఎంకి దోస్తీ అయిపోయింది, అసదుద్దీన్కి గెలిపి. సో చూడండి క్లియర్గా మరొక్కసారి వినండి. అభ్యర్థిని ప్రకటించలేదు. ఫిరోజ్ ఖాన్ విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? ఏం జరుగుతుంది? అసదుద్దీన్ సపోర్ట్ చేయడానికి ఆలస్యమా? ఏదైనా మీకు డౌట్? దోస్తీ అయిపోయింది కదా, అసదుద్దీన్ గెలవాలి హైదరాబాద్. అది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది, రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసినారు. నేను ఒక యోద్ధ, మా కమాండర్ ఏం చెప్తారు, మా కెప్టెన్ ఏం చెప్తారు, అదే డెలివర్ చేస్తాం. అది మా పర్సనల్ ఫైట్ అసదుద్దీన్తో ఉంటుంది ఎప్పుడు. సో ఫిరోజ్ ఖాన్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, దోస్తీ కన్ఫర్మ్ అయిపోయింది, మా హైకమాండ్ డిసైడ్ చేసేసింది. ఇక్కడ పాత బస్తీలో అంటే హైదరాబాద్లో ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీని గెలిపేయడానికి నా ప్రయత్నం చేస్తా. నేను కేంద్రం ఏదైతే మా అధిష్టానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను తప్పకుండా పాటించేటువంటి ఒక కార్యకర్తగా నేనైతే ఖచ్చితంగా ఎంఐఎంని గెలిపించడంలో నా పాత్ర అయితే చాలా కీలకంగా ఉంటుంది. కానీ అక్బరుద్దీన్ ఈ ఓవైసీ బ్రదర్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఫైట్ అయితే ఆగదు అనేటువంటి కోణంలో అతను మాట్లాడుతున్నట్టయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు అనేది ఖరారు అయినట్టుగా తెలుస్తూ ఉంది. అది మరి ఇంతవరకు అయితే బయటికి బహిరంగంగా చెప్పనప్పటికీ కూడా ఖచ్చితంగా మరి అంటే ప్రతిసారి కూడా ఎంఐఎం అంటే తన కనుసన్నల్లో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తన కనుసన్నల్లో పెట్టడానికి చాలా పెద్ద ఎత్తున మరి వీళ్ళే ఎవరైతే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంఐఎం యొక్క దోస్తీ కోసం ఆరాటపడుతుంటారు. గతంలో కేసీఆర్ ఓవైసీ మెప్పు కోసం ఆరాటపడినట్టు సందర్భాలు చాలా అనేకం ఉన్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, ఓపెన్గానే ఈరోజు బీఆర్ఎస్ ఎంఐఎం పొత్తు అనేది చాలా క్లియర్గా కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు ఓపెన్గానే పొత్తు పెట్టుకొని కంటెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం వాస్తవంగా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అంటే అసదుద్దీన్ చెబితేనే ముస్లిం సమాజం మొత్తం ఇంటదా అంటే అది పొరపాటు. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు మళ్ళింది. కానీ హైదరాబాద్ మినహాయిస్తే మిగతా చోట్ల చూసినట్లయితే ఖచ్చితంగా స్పష్టంగా ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది వాస్తవంగా. సో ఈ పరిస్థితుల్లో ఈరోజు మరి ఎంఐఎం చెప్తే ఖచ్చితంగా బీజేపీ మరి ఎంఐఎం చెప్తే ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా అనేటువంటి కోణంలో కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎంత ప్లస్ ఉంటుందో అంత మైనస్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ అవుతుందో అది బీజేపీకి ఎట్లా టర్న్ కాదు కాబట్టి అది మళ్ళా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉందనేది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది గ్రౌండ్లో. ఇది కొంత బీజేపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు. కానీ ఈరోజు ఒకవేళ హిందూ ఓటు బ్యాంక్ కనుక పోలరైజ్ అయితే కనుక బీజేపీ చాలా స్పష్టంగా మెజార్టీ స్థానాలు కూడా కొట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. సో ఇది మొత్తానికైతే కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీకి సంబంధించినటువంటి సంచలనమైన కథనం. అసదుద్దీన్ ఓవైసీ అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి యొక్క బంధం ఏదైతుందో చాలా క్లియర్గా ఈరోజు ఫిరోజ్ ఖాన్ బయటపెట్టడం జరిగింది. సో మరి ఈ దోస్తీ నిజంగా కాంగ్రెస్ ఎంఐఎంకి నిజంగా కూడా దోహదపడే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది.